తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీపీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది వైసీపీ. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు వైసీపీ నేతలు. వైసీపీ శ్రేణులతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టింది వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైసీపీ నేతల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. 2019కి ముందు 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలుండేవి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వాటిలో 5 మెడికల్ కాలేజీలను జగన్ ప్రభుత్వమే ప్రారంభించింది. దాంతో 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అవి కాకుండా పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు కూడా పూర్తయ్యాయి. మిగతా 10 వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈ కాలేజీలను కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్లో నిర్మించాలని నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ వైసీపీ ఉద్యమం చేస్తోంది. ఇప్పటికే 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగుతోంది. బుధవారం రాష్ట్రమంతటా ఆందోళనలు నిర్వహించింది. గుంటూరు నిరసన ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ర్యాలీగా బయలుదేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా వైసీపీ నేతలను కంకరగుంట ఫ్లైఓవర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను అంబటి రాంబాబు తోసేయడంతో వాగ్వాదం జరిగింది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. చిత్తూరు జిల్లా పొంగనూరు నిరసన ర్యాలీలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. మచిలీపట్నంలో వైసీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు నిరసన ర్యాలీ నిర్వహించారు. కడప జిల్లా పులివెందుల్లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి పాల్గొన్నారు. నంద్యాల జిల్లా డోన్లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. తిరుపతి జిల్లా నగరిలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. చిలకలూరుపేటలో నిర్వహించిన ర్యాలీలో మాజీ మంత్రి విడుదల రజనీ పాల్గొన్నారు. ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ ప్రభుత్వాన్ని చెమ్ముకుంటున్నట్టు ఉండదు. ఎంతసేపు ఈ ప్రభుత్వం అవినీతితో ఏ రకంగా దోచుకోవాలనే ఆలోచన తప్ప ఇంకో ఆలోచన ఉండదు ఈ ప్రభుత్వానికి. అందుకే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే చెప్పారు, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, కాలమానం తీరిన తర్వాత వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ప్రజాతాలకు మద్దతుతో మళ్ళీ మేము వస్తాం. ఏదైతే నిర్ణయం ఉందో ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేసి ప్రజలను దోచుకునే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి మంగళం పాడుతాం, మళ్ళీ వాటిని ప్రభుత్వ సంస్థగా తీర్చిదిద్దుతామని చెప్పని ఇప్పటికే చెప్పడం జరిగింది. మళ్ళీ దాన్ని మళ్ళీ చెప్తున్నాం. ఆ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా దాన్ని కొనసాగ మా వంతు ప్రయత్నం చేస్తాం. విజయవాడలో దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసుల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. గుంటూరు జిల్లా వినుకొండలో నిర్వహించిన ర్యాలీకి భారీగా ప్రజలు తరలివచ్చారు. గురుజలలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ప్రజా ఉద్యమంలో వైసీపీ శ్రేణులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు కలిసి రావడంతో ఆందోళన విజయవంతమైందని వైసీపీ చెప్తోంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి మెడికల్ కళాశాలల పీపీపీ విషయంలో తమ నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకోవాలని వైసీపీ నేతలు సూచించారు.